హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాండ్రీకి వెళ్తున్నాయి. ఇప్పుడు కెనడాలో వచ్చేసి మనము మాల్ లో లాండ్రీ చేయాలి. అపార్ట్మెంట్ లో లాండ్రీ అనేది కింద ఉంటది. అయితే మాల్ లాండ్రీ ఎట్లుందో మీకు చూపిస్తా. ఓకే, నన్ను ఫాలో అవ్వండి. ఇదిగో ఫ్రెండ్స్, లాండ్రీకి అయితే వచ్చేసినాము. ఇవి వచ్చేసి మా 2 లాండ్రీస్ ఉన్నాయి. అయితే ఈ లాండ్రీ ఓపెన్ గానికి మనము కీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, చూపిస్తున్నా. డోర్ అయితే ఓపెన్ అండి, ఎందుకంటే అపార్ట్మెంట్ కదా, ఎవరంటే వాళ్ళు చూడడానికి లేదు. చూడండి, అయితే ఇప్పుడు అన్ని క్లోత్స్ అయితే వేసేసిన ఫ్రెండ్స్. దాని తర్వాత నేను వచ్చేసి యాప్ త్రూ దీనికి అయితే పేమెంట్ చేస్తున్నాను లాండ్రీకి. ఓకే, మనం మిషన్ నెంబర్ కొట్టాలి. ఇట్లా కొట్టిన తర్వాత బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత చూపిస్తుంది $2.50 అని 50 cents. వచ్చేసి స్టార్ట్ కొట్టినాం అనుకో, పేమెంట్ ఇక్కడ ప్రొసీడ్ అయింది అనుకో, ఆన్ అయిపోయింది. ఇది వచ్చేసి 37 minutes పడుతుంది. అయితే మనకు ఆల్రెడీ అలారం వస్తుంది దానికి. 37 minutes తర్వాత మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. దాని తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొని ఇక్కడి నుంచి ఆ డ్రైయర్ లేయాలి. అయితే దీనికి వచ్చేసి మాకు ఎంత పడ్డది? $2.50 పడ్డది దీనికి వచ్చేసి. అయితే నెక్స్ట్ ఇది ఎంత అవుతుందో నేను చూపిస్తా. ఓకే, అయితే వాషింగ్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం అయితే ఖాళీ చేసి ఇప్పుడు వచ్చేసి డ్రైయింగ్కి వస్తున్నా. అయితే డ్రై చూడండి, దీంట్లో నేను డ్రైయింగ్కి అన్ని బట్టలు వేసేసి దీనికి కూడా పే చేయాలి. దీనికి వచ్చేసి 1.50 అంటే $1.50. చూడండి, సేమ్ ఫోన్లో ఇట్లా పే చేసిన. ఓకే, ఇక్కడ స్టార్ట్ కొట్టిన తర్వాత ఇది రన్ అయింది. దీనికి వచ్చేసి 60 minutes అవుతుంది డ్రైయింగ్కి. ఓకే, మళ్ళీ 60 minutes తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ఇంకా లాండ్రీ అయితే ఫినిష్ అయినట్టు. ఓకే, లాస్ట్ దాకా ఈ వీడియో అయితే చూడండి. మళ్ళీ వచ్చిన క్యాబిన్లోకి నా అపార్ట్మెంట్లోకి రూమ్లోకి వెళ్ళి 6 minutes అయిపోయింది, డ్రై అయిపోయింది. అయితే నా బట్టలు మొత్తం బయటికి చేస్తున్నా. అయితే ఇంకొకటి వచ్చేసి జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ సాక్షులు దొరుకుతాయి. ఇది ఇండియా కాదు ఫ్రెండ్స్, కెనడా. ఇక్కడ సాక్షులు కూడా మినిమం $8 $8 ఉంటాయి. ఓకే, వేరే వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం.